హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి కొన్ని ల్యాబ్ అటెండర్ అండ్ అలాగే క్లర్కు, స్టెనోగ్రాఫరు అండ్ అలాగే మనకి లైబ్రేరియన్ అటెండర్ ఉద్యోగాలు అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి మొత్తం వివరాల్లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆ వీడియో అయితే స్కిప్ చేయకుంటే, ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట. సో అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. సో ఇక్కడ చూడండి మనకి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి టోటల్గా వచ్చేసి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 25,500 నుంచి 82,100 రూపాయలు అయితే మనకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సో డిగ్రీ అనమాట. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్. సో దీనికి మనకి ఒక రెండు కాదు, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక ఖాళీ అయితే ఉంది. అండ్ ఇది పోస్ట్ కోడ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి పోస్ట్ కోడ్. ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి మనకి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 82,000 వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ శాలరీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి 25,500 నుంచి 82,100 వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఈ క్లర్క్ పోస్టులు వచ్చేసి మనకి మొత్తం 6 ఉన్నాయి. అండ్ జీతం వచ్చేసి 19,900 నుంచి 63,200 రూపాయల వరకు మనకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే హిందీ టైపిస్ట్. ఓకే, సో హిందీ టైపిస్ట్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో దీనికి 19,900 నుంచి మనకి 63,200 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ పాస్ అయి ఉండి హిందీ టైపింగ్ వచ్చి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇవి వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సో చూడొచ్చు ల్యాబొరేటరీ అటెండెంట్. సో దీనికి వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి 18,000 నుంచి 56,900 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు 1, 2, 3 పోస్టులే ఉన్నాయి కదా, మనకేడొస్తుంది అని చెప్పేసి. సో చాలామంది అదే విధంగా అనుకొని ఎవరు కూడా అప్లై చేయరు. సో కాబట్టి ఈ వీడియో చూసిన మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో మీకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్. ఇది కూడా అటెండర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి పర్ మంత్ శాలరీ మనకు 18,000 నుంచి 56,900 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి సో 10th క్లాస్ లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లైబ్రరీ అటెండర్ అనమాట. సో లైబ్రరీ అటెండర్ వచ్చేసి మనకి కేవలం 10th క్లాస్ లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ 18,000 నుంచి 56,900 రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వేకెన్సీస్ వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ 26 పోస్టులకు అయితే రిలీజ్ అయింది. సో మరి ఈ 26 పోస్టులే కదా మాకు ఏడొస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఖచ్చితంగా. సో ఈ విధంగా నెగ్లెక్ట్ చేసే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా అప్లికేషన్ చేసుకుంటే, సో ఎవరైతే అప్లికేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళని విడిచిపెట్టండి, మీరు అయితే అప్లికేషన్ చేయండి. సో బై లక్ వచ్చిందనుకోండి, సో బెటరే కదా. సో అలా అనమాట, వస్తుంది కంపల్సరీ. ఇకపోతే మన కేటగిరీ వైజ్గా అయితే దీన్ని ఫిల్అప్ చేయబోతున్నారు. అన్రిజర్వ్డ్ అంటే దీనికి 16 ఉన్నాయి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎస్సీకి సపరేట్గా 2 ఉన్నాయి, ఎస్టీకి సపరేట్గా 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా 4 ఉన్నాయి అనమాట. మొత్తం వచ్చేసి మనకి 26 ఉన్నాయి. సో ఈ విధంగా అన్రిజర్వ్డ్ వచ్చేసి ఒక 16 ఉన్నాయి కాబట్టి సో మీరైతే కళ్ళు మూసుకొని అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ ఎస్బీఐ నుంచి సో అప్రెంటిస్, ఇది ఎస్బీఐ నుంచి ఫెలోషిప్ ఉందన్నమాట. సో ఆ ఫెలోషిప్కి ఎంత ఉందంటే 50,000 రూపాయల ఫెలోషిప్ ఉంది ఇంటర్ స్టూడెంట్స్కి, నార్మల్గా స్టూడెంట్స్ అందరికీ అనమాట. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మీరు సో ఈ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇకపోతే మనకి
అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళు వచ్చేసి రూ. 750 పే చేసి మీరు అప్లై చేసుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ ఉమెన్స్ వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్టెడ్ అనమాట. నో ఫీజు. ఇకపోతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 14 మార్చి 2024 నుంచి అయితే ఓపెన్ అయింది. అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్ సబ్మిషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 14 ఏప్రిల్ 2024 మనకి క్లోజింగ్ డేట్ అనమాట. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి హార్డ్ కాపీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఒక అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏప్రిల్ 28, 2024 లోపు మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఆ యొక్క అడ్రస్ని నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. దాని తర్వాత మీరు ఒక అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో అంటే స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అలాగే అప్లికేషన్ లింకు అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీరు అడ్రస్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే సో ఈ నోటిఫికేషన్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ డౌన్లోడ్ చేయండి. దీనిలో మీకు ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క అడ్రస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇంత అనమాట. సో ఒకసారి నేను చూపిస్తాను, నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి అంటే అడ్రస్ అనమాట. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడికి పంపించాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరు పర్టికులర్ చూడాలనుకుంటే సో ఇక్కడ చూడొచ్చు మనకి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆత్మకూర్ సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ పంపించాల్సి ఉంటుంది మీరు. సో పోస్టింగ్ వచ్చేసి మనకి మన దగ్గరే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ పంపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మీకు మనకు మాడిఫై చేసి అక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఈజీగా మీరు నేను ఈ వెబ్సైట్ లింక్ని ఈ వీడియో కింద పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి మొత్తం పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా. ఓకే రైట్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు అయితే మీ ముందుకు తీసుకొస్తుంటా. సో కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. రైట్.